సో ఈ కీహోల్ సర్జరీ గురించి నేను మీకు ఇంకొంచెం వివరంగా చెప్తాను నేను. ఒకప్పుడు ఒక చిన్న అపెండిసెక్టమీ ఆపరేషన్ చేయాలి అంటే పొట్టంతా ఓపెన్ చేసి దాంట్ లోపల నుంచి ఆపరేషన్ దాన్ని తీసేసి కుట్లు వేసేవాళ్ళు. చాలా రోజులు హాస్పిటల్ అవ్వాల్సి వచ్చేది. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఎవరన్నా చేయమంటే చేయించుకుంటారా? లాప్రోస్కోపిక్ సర్జరీ అనేవి వచ్చినాయి. అంటే అసలు ఆపరేషన్ లేకుండా చిన్న కీహోల్ లోపల నుంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆ అపెండిక్స్‌ని తీసేసి కుట్లు వేసి ఒక్క గంటలోనే బయటికి వెళ్ళిపోయేలాగా చేయగలుగుతున్నారు. ఏ ఆపరేషన్ సరే సింపుల్‌గా కంప్యూటర్ ద్వారా ముందే ప్లాన్ చేసి చాలా మినిమల్లీ ఇన్వేజివ్ అంటే గాయం చాలా చిన్నగా ఉండేలాగా ట్రీట్మెంట్లు చేయటం అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా మీరు పెద్ద సర్జరీ ఓపెన్ చేసి చేయించుకునే విధానానికి ఎందుకు వెళ్తున్నారు? అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. కీహోల్ సర్జరీ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నేను 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది దాన్ని ఆదరించలేకపోయారు. దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ నా తోటి డెంటిస్టులు కూడా దాన్ని అంతగా ఆమోదించలేకపోయారు. ప్రపంచంలో ఎంతో ముందున్న ఈ విధానము మన దగ్గర నేను 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినా కూడా చాలామంది దాన్ని అప్రిషియేట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ గత 3, 4 ఏళ్లుగా ఆల్మోస్ట్ ఎంతోమంది ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు.